ఆంధ్రజ్యోతి పేపర్లో టార్గెట్ తెలంగాణ, ఎవరికి బీజేపీ వాళ్ళకు టార్గెట్ తెలంగాణ అంటూ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. వాస్తవంగా మరి ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తాజా పరిణామాలని అనుకూలంగా మార్చుకునే దిశగా బీజేపీ అధిష్టానం. మొత్తం మీద బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం. 10-11 తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ, పార్టీ బలోపేతానికి వ్యూహరచన అంటూ మనం వార్త చూడొచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టబోతుంది బీజేపీ. ఆల్రెడీ స్టార్ట్ చేసింది, ఎప్పుడో స్టార్ట్ చేసి ఆ ఆకర్షణ రాలేదు, ఆకర్షణ మంత్రం పనిచేయలేదు, మధ్యలో ఆగిపోయింది. తర్వాత మొన్న కొంచెం పనిచేసింది, గువ్వల బాలరాజు ఆకర్షణ గురయ్యి అని బీజేపీలోకి వచ్చింది. ఇట్లా బీజేపీ ఆకర్షి ఎప్పుడో స్టార్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి వివిధ రకాల పార్టీలలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని వాళ్ళ మీద సిబిఐ దాడులు, సిబిఐ ఎంక్వైరీలు అంటూ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇక రాజకీయ జీవితం సమాప్తం, నిన్ను జైలుకు పంపిస్తామనేటువంటి విధానంలో వాళ్ళను ఇబ్బంది పెట్టి అనేక రాష్ట్రాలలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని పునీతులుగా చేసింది, పాపాలన్నీ కూడా పోగొట్టింది. బీజేపీ పార్టీ అనేటువంటిది గంగా నదితో సమానం. గంగలో మునిగితే పాపాలు పోతే అంటారు కదా. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా, ఎన్ని అత్యాచారాలు చేసినా, ఎంత రాజకీయ డ్రామాలు ఆడినా, అక్రమ సంపాదన చేసినా, ఎంత అవినీతి చేసినా వేరే పార్టీలు ఉంటే సెట్ కాదు, పాపాలు అట్లనే ఉంటాయి. బీజేపీలోకి వస్తే మాత్రమే ఖచ్చితంగా పాపాలు పోతాయి. గంగలో మునిగితే పాపాలు ఎట్లా పోతాయో బీజేపీ పార్టీలకు వస్తే అట్లా పాపాలు పోయే అవకాశం ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే మొత్తం మీద దక్షిణ భారతదేశంలో తెలంగాణను టార్గెట్ చేసింది బీజేపీ. ఈ తెలంగాణలో ఇక మెల్లగా నడుస్తుంది, మెల్లగా. అయితే ఇక్కడ ఒక 2 పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ 2 పార్టీల మీద ప్రధాన పోరు 3 పార్టీల మధ్య ప్రధాన పోరుగా మారే అవకాశమే లేదు. ఎందుకోసం ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడగానే 2014లో బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానే ఆయనే ముఖ్యమంత్రి అయిండు, ఆయన దళితుడు అయిపోయిండు. అప్పటి నుండి ప్రధాన అధికార పక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆపోజిట్ పక్షంగా కాంగ్రెస్ ఉంది, ఇక మూడో దాంట్లో బీజేపీ ఉంది. ఆ తర్వాత మారిన పరిణామంలో 2024 ఎన్నికల్లో బీజేపీ కొంత వెనకబడే ఉంది. బీఆర్ఎస్ 2వ ర్యాంక్ వచ్చింది, 2వ ర్యాంకులో ఉన్నటువంటి కాంగ్రెస్ 1వ ర్యాంకుకి వచ్చింది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జరిగిందని చెప్పింది, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఏమైందంటే బీఆర్ఎస్ 3rd ర్యాంక్ పోయింది, బీజేపీ 2nd ర్యాంక్ వచ్చింది, కాంగ్రెస్ 1st ర్యాంక్లోనే ఉన్నది. ఓట్లు చూసినా, సీట్లు చూసినా, పర్సంటేజ్ చూసినా కాంగ్రెస్ ముందంజలో ఉంది, బీజేపీ 2nd ఉంది, బీఆర్ఎస్ 0లో ఉంది. ఇది జరిగింది. మరి ఇక్కడ 2వ స్థానం కోసం బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ డౌన్ అయినప్పుడు బీజేపీ 2వ స్థానంలోకి వస్తుంది, బీజేపీ డౌన్ అయితే బీఆర్ఎస్ 2వ స్థానంలోకి వస్తుంది. మరి మొదటి స్థానంలో ఉన్న బీఆర్ఎస్ 2వ స్థానం కోసం పోటీ పడుతూ 3వ స్థానానికి వెళ్తుంది అప్పుడప్పుడు. ఎందుకు మరి దీన్ని ఎవరైనా నెట్టేస్తున్నారా? 3వ స్థానానికి కాంగ్రెస్ వాళ్ళు నెట్టేస్తున్నారా, బీజేపీ వాళ్ళు నెట్టేస్తున్నారా అంటే కాదు, స్వయంకృత అపరాధం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి అపరాధమే 3వ ర్యాంకుకు పోతున్నారు తప్ప వాళ్ళను ఎవరు కూడా 3వ స్థానానికి నెడతలేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8 ఎంపీలు గెలిస్తే, అధికారంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 8 సీట్లు ఎంపీలు గెలుచుకుంది. మరి 1, 2, 3, 4 ఎన్నో గెలుచుకోవాలి బీఆర్ఎస్ పార్టీలు. ఒక్కటి కూడా గెలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయ ఆత్మహత్య చేసుకొని బీజేపీలకు సపోర్ట్ చేసిర్రు, కవితను జైలు నుంచి బయటకు తెచ్చుకోగలిగిర్రు. వాళ్ళకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు అప్పుడు, ఆ టైంలో వాళ్ళ కవిత బయటకు రావడమే ముఖ్యం ఆ టైంలో. కాబట్టి ఈ స్వయంకృత అపరాధం వల్ల బీజేపీ 2వ స్థానంలోకి వచ్చింది, బీఆర్ఎస్ 3rd స్థానంకి పోయింది. మరి ఇప్పుడు కూడా తెలంగాణలో ఆకర్ష్ అనే ప్రోగ్రాం పెడితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఎవరైనా చేరుతారా అన్నప్పుడు బీఆర్ఎస్లో లూజ్ క్యాండిడేట్స్ అంతా కూడా బీజేపీలో పోయే అవకాశం ఉంటుంది. గువ్వల బాలరాజు వేయండు, చెల్లని రూపాయే.
అని మళ్ళీ పోటీ చేసిన బీఆర్ఎస్లు ఉంటే అటో ఇటో వచ్చేసరికి గెలిచే అవకాశం ఉండేనేమో అచ్చంపేట నుండి. కానీ ఇప్పుడు బీజేపీలో పోవడం వల్ల ఆయనకి జన్మలో గెలవడు. మరి బీఆర్ఎస్లో ఉంటే గెలుస్తాడు, బీజేపీలోకి పోతే ఎందుకు గెలవడు అన్నప్పుడు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాలలో కొంత వెనుకబడే ఉన్నది. కొన్ని కాన్స్టిట్యున్సీలలో, కొన్ని పోలింగ్ బూతులలో బీజేపీకి ఇప్పటికీ కూర్చోవడానికి పోలింగ్ ఏజెంట్స్ లేరు ఆ పార్టీ తరఫున. మనం అర్థం చేసుకోవచ్చు ఇక బీజేపీ పరిస్థితి తెలంగాణలో. మరి బీజేపీ సెకండ్ లీడ్కి వస్తుందా? దక్షిణ తెలంగాణలో తెలంగాణను బీజేపీ ఎందుకు, దక్షిణ భారతదేశంలో తెలంగాణను ఎందుకు టార్గెట్ పెట్టారు బీజేపీలు? ఇక్కడ అధికారంలోకి వస్తుందా అంటే బీఆర్ఎస్ మొత్తం నిర్వీర్యమై బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్వయంకృత అపరాధం వల్ల బీజేపీ పార్టీకి అమ్ముడుపోయి లోపల రహస్య ఒప్పందాలు చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి బీజేపీలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప బీఆర్ఎస్ అట్లనే ఉండి కాంగ్రెస్ అట్లనే ఉండి బీజేపీ అధికారంలోకి రావడం కల్లా తెలంగాణలో 100% తెలంగాణలో ఈ ప్రయోగం చేయకపోతే బీజేపీ అధికారంలోకి రాదు. అంటే బీఆర్ఎస్ టీడీపీని ముంచేసి టీడీపీని బీఆర్ఎస్గా ఎట్లా మార్చిండో కేసీఆర్, అట్లనే బీఆర్ఎస్ను ముంచేసి బీఆర్ఎస్ను బీజేపీగా మారిస్తేనే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, లేకపోతే అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ చూడవచ్చు మనం 10 తారీఖు 11 తేదీల్లో నేతలతోటి భేటీ అట. ఎందుకు? ఈ బీఆర్ఎస్ పార్టీలో కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు సంతోష్ రావు నడుస్తుంది కాబట్టి దీన్ని వీళ్ళు ప్లస్ చేసుకోవడానికి, దీన్ని ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో తలదూర్చి ఎవరెవరేమున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ లూజ్ పోల్స్ లాగి బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అట్లా బీజేపీలో ఎక్కువ మందిని చేర్చుకొని ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిస్తే అధికారంలోకి వస్తుంది తప్ప బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే ఉండి కాంగ్రెస్ అట్లనే ఉండి ఇక బీజేపీ పెరగాలంటే పెరిగే ముచ్చటే లేదు, పెరిగే ప్రసక్తే లేదు, అధికారంలోకి వచ్చే అవకాశాలు 100% లేవు. ఇది బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద తాజా పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్లో తాజా పరిణామాలు, కాంగ్రెస్ నుంచి ఎవరిని వీకినా రారు బయటికి, అధికార పార్టీ కాబట్టి ఇప్పుడు అందులోకి వెళ్ళి ఒక్కరు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉండదు. ఇక ఎవరు చేరాలి మరి? బీఆర్ఎస్ఏ. అంటే ఒక పార్టీ పురుడు పోసుకోవాలంటే ఇంకో పార్టీ నాశనం కావాల్సిందే. ఇవి నేను చెప్పేది జాతీయ పార్టీలకు వర్తించదు, ప్రాంతీయ పార్టీలకే వర్తిస్తుంది. ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీడీపీ కనుమరుగై తెలంగాణలో బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగై బీజేపీగా రూపాంతరం చెందితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు, ఇటు బీఆర్ఎస్ వైపు చీలిపోతుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు. మంచిగా ప్రజలలో ఉండి ప్రజల పోరాటం చేసి ప్రజల మద్దతు చూసుకొని ప్రజల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా ఎక్కువ వేసుకోగలిగితే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. బీజేపీకి అమ్ముడు పోతే ఇటు బీఆర్ఎస్ రాదు, బీజేపీ బలోపేతం అవుతుంది, బీఆర్ఎస్ బొందబెట్టి ఇంటికి పోవాల్సి వస్తుంది. అది జరుగుతున్న పరిణామం.